ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. రామాయణ గ్రంథం జనగణ పారాయణ గ్రంథం. ఇది నారాయణ గ్రంథం, శ్రీమద్ రామాయణ గ్రంథం. యుగ యుగాలలో జగజగాలలో మునిజన తత్వపు ముద్రను చూపిన, చెదరని భద్రత జగతికి నేర్పిన సుధా మధురముల కళాబంధము రామాయణ గ్రంథం, జనగణ పారాయణ గ్రంథం. ఆర్ష సంస్కృతికి ప్రతీక, ఆదర్శాలకు పతాక, నిత్య సత్య మార్గదర్శి, శివసుందర కార్యదర్శి. రామాయణ గ్రంథం, జనగణ పారాయణ గ్రంథం అంటారు శాంతిశ్రీ గారు. రామాయణ గ్రంథము పితృవాక్య సత్యవాక్య పరిపాలనతో నిండి ఉంది. పితృవాక్య పాలనా నిమిత్తము అరణ్యవాసము చేశారు శ్రీరామచంద్రమూర్తి. వారి వెంట సీతాదేవి, లక్ష్మణుడు సైతము వెళ్ళారు. అసలు రామాయణము మొత్తము పితృదేవుల మాటను ఆచరించి వారికి అపారమైన కీర్తిని, గౌరవాన్ని కలిగించారు. అలా చేయటంతో అదే సత్యవాక్య పాలన కూడా అయింది. మరి ఇలా చేసింది ఎవరు అంటే శ్రీరామచంద్రమూర్తి అని అంటాము. మరి ఇంకెవరెవరు ఇలా చేశారు అన్నది ప్రధాన అంశము. రామాయణ పరిశీలనలో శ్రీరామచంద్రమూర్తితో పాటుగా సీతాదేవి, కైకేయి, పరశురాముడు కూడా పితృవాక్య పాలన చేశారన్నది విశేషము. ఆ రామచంద్రుడై తన బంటులను కనుగొనగవచ్చే అంటారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. శ్రీరామచంద్రునికి పట్టాభిషేకము చేయాలని మహారాజ్యాధినేత దశరథ మహారాజు నిర్ణయించారు. త్రికాలవేది, మహాత్ముడు అయిన మహర్షి వశిష్ఠుల వారు సుముహూర్తాన్ని నిర్ణయించారు. జ్యేష్ఠుడైన శ్రీరామచంద్రమూర్తి అంగీకారము ఆనందంగా వెలిబుచ్చారు. తెల్లవారేసరికి సంకల్పము తారుమారైపోయింది. ఆనంద సందోహాలతో ఉండవలసిన రాజ ప్రాంగణము అంతా కూడా విచార సముద్రములో మునిగిపోయింది. సింహాసనము ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడు సిద్ధంగా ఉన్న భగవత్ సంకల్పము భిన్నంగా ఉంది. అందుచేత ఆ కార్యము జరగలేదు. ఎక్కడైనా, ఏ యుగములోనైనా, దేనినైనా చివరికి తుది నిర్ణయము భగవంతుడిదే. శ్రీరామచంద్రుడు భగవంతుడే కదా. అయినా మరి ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఆ కార్యము జరగలేదు? రామాయణములో శ్రీరామచంద్రమూర్తి సామాన్య మానవుడిగానే ఉన్నాడు. వారిలో అనేక దివ్యశక్తులు ఉన్న మహర్షులు, దేవతలు, దిక్పాలకులు, పంచభూతాలు సైతము నువ్వు శ్రీ మహావిష్ణువు అంటే చిరునవ్వు నవ్వి నేను దశరథ తనయుడిని అన్నారు వినయంగా. ఇదే గొప్ప సందేశము. వనరులు, శక్తులు, స్థోమత, అధికారము ఎంత ఉన్నా నిగర్విగా, సామాన్యంగా ఉండటము గొప్ప విశేషము. ఇదే శ్రీరామచంద్రమూర్తి విశిష్ట లక్షణము. శ్రీరామాయణము అని అనగానే వెంటనే పితృవాక్య పాలన, సత్యవాక్య పాలన ప్రతి ఒక్కరికి జ్ఞప్తికి వస్తుంది. దీనిని ఆచరించి చూపిన శ్రీరామచంద్రమూర్తి ప్రతివారి మదిలోనూ మెదులుతారు. దశరథ మహారాజు తన భార్య అయిన కైకేయికి వరాలు ఇచ్చిన కారణంగా మహారాణి కైకేయి కోరిక మేరకు దశరథ మహారాజుకు ఇష్టము లేకపోయినా, స్వయంగా ప్రత్యక్షంగా తండ్రి ఆదేశించకపోయినా
తల్లి మాటను ఆచరణలో పెట్టారు శ్రీరామచంద్రమూర్తి. అరణ్యవాసము చేశారు. ఇక్ష్వాక వంశ పురోహితులు, మహర్షి వశిష్ఠులు వారు, జాబాలి, తల్లులు, సోదరులు, ప్రజలు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా, ఎంత ప్రాధేయపడినా శ్రీరామచంద్రమూర్తి పునరాలోచన చేయలేదు. ఇక్కడ శ్రీరాముడు తండ్రిని సత్యవాక్యములో నిలబెట్టటమే కాదు, మాతృవాక్య పాలన కూడా చేశాడు. నీవు అరణ్యవాసము చేయాలన్నది మీ తండ్రి గారి ఆకాంక్ష అని చెప్పినది తల్లి కైకేయి. నేను తండ్రి చెప్తేనే పాటిస్తాను, నాకు ఈరోజు పట్టాభిషేకము చేస్తానన్నారు కనుక నేను నీ మాట నమ్మను, వినను, నాకు తండ్రే స్వయంగా చెప్పాలి అని అనవచ్చు. కానీ అలా అనలేదు శ్రీరామచంద్రమూర్తి. అంటే మాతాపితల వాక్యాలను ఆచరించి చూపారు శ్రీరామచంద్రమూర్తి. రామాయణ మొత్తములో ఇది ఒక గొప్ప ఘట్టము. ఈ ఘట్టమే రామాయణ కథనంతా కూడా నడిపింది. శ్రీరాముని వెంట అర్ధాంగి సీతాదేవి అరణ్యానికి వెళ్ళింది. రాజు గాని రాణులు గాని ఏ ఒక్కరూ సీతాదేవి అరణ్యవాసము చేయాలని, రామునితో పాటు సీతాదేవి వెళ్ళి తీరాలని గాని ఎవ్వరూ ఆశించలేదు, ఆదేశించనూ లేదు. మరి సీతాదేవి ఎందుకు వెళ్ళింది? అర్ధాంగి కనుక, పతివ్రత కనుక, భర్తయే సర్వస్వము కనుక భర్తతో పాటు వెళ్ళింది అని అనుకుంటాము. ఇది సత్యమే. మరొక విశిష్ట రహస్యం ఏమిటి అంటే, శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసం చేయటానికి సిద్ధమయ్యి వెళ్ళబోతూ ఉండగా వెంట వస్తానని అన్నది సీతాదేవి. నువ్వు ఇక్కడే ఉండు, అరణ్యవాసము చాలా అననుకూలంగా ఉంటుంది అని అనేక రకాలుగా సీతాదేవికి నచ్చచెప్పారు శ్రీరామచంద్రమూర్తి. అప్పుడు మహాజ్ఞాని అయోనిజ అయిన సీతాదేవి ఆలోచించింది. నా భర్త తండ్రిని ఇంతగా గౌరవిస్తున్నారు, తండ్రికి గొప్ప గౌరవము కీర్తి వచ్చేలా చేస్తున్నారు అని ఎంతగానో ఆనందిస్తూ, నేను సైతము నా తండ్రి గారికి కీర్తిని కలిగించాలి, నేను సైతము నా తండ్రిని సత్యవాక్య పరిపాలనలో నడపాలి అని సంకల్పించి యోచించసాగింది. మా తండ్రి గారు జనక మహారాజు నన్ను కన్యాదానము చేస్తూ శ్రీరామచంద్రునితో పాణిగ్రహణ సమయములో అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంది. ఇయం సీత మమ సుత సహధర్మచరి తవ ప్రతీచ్య చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్య పాణినా. ఈ సౌందర్య రాశి సీత, ఈమె అయోనిజ. మహా తపస్సంపన్నులైన రాజర్షులకు, ఆలవాలము, కీర్తి ప్రతిష్టలకు నిలయము అయిన మా వంశానికి ప్రతీక ఈ సీత. నా పుత్రిక అయిన ఈమె నేటి నుండి నీకు సహధర్మచారిణి. ధర్మార్థ కామముల ఆచరణలో, కష్టములో సదా నీ వెంట తోడుగా ఉంటుంది. ఈమె పతివ్రతయై ఎల్లవేళలా నీకు నీడవలే నిన్ను అనుసరిస్తూ ఉంటుంది అని కళ్యాణ వేదికలో అనేక మంది మహర్షులు, దేవతలు, రాజులు, ప్రజల సమక్షములో మా తండ్రి గారు అన్నారు కదా. అంటే మా తండ్రి గారు అన్న విధంగా నేను అన్ని వేళలా వారి వెంట ఉండి తీరాలి కదా. కనుక నేను సైతము పితృవాక్య పాలన చేయించాలి, అది సత్యవాక్యము చేయించాలి అని సీతాదేవి యోచించి ఆనందంగా భర్త అయినటువంటి శ్రీరామచంద్రమూర్తితో అరణ్యవాసానికి ప్రయాణమయ్యింది. అంటే శ్రీరామచంద్రమూర్తే కాదు, సీతాదేవి కూడా
తన పితృదేవుల్ని సత్యవాక్య పాలనలో ప్రయాణింపచేయాలని చేసి చూపిన మహాపతివ్రతా శిరోమణి సీతాదేవి. మహారాణి కైకేయి. ఈమె మహా సౌందర్య రాశి, మహాశక్తి సంపన్నురాలు. భర్తతో కలిసి యుద్ధానికి వెళ్ళి భర్తకు సహాయము చేసి భర్తచే వరాలు పొందిన స్త్రీమూర్తి. చాలా మంచిది. శ్రీరామునికి అనేక విద్యలు నేర్పింది. శ్రీరాముడిని ప్రాణ సమానంగా చూసింది. తన కుమారుడు భరతుని కంటే ఎక్కువగా ప్రేమించింది. దశరథ మహారాజుకు మొదటి 2 భార్యల వలన సంతానము కలగలేదు. దిగులుతో మరొక స్త్రీని వివాహము చేసుకుంటే సంతానము కలగవచ్చని యోచించి కేకయరాజు కుమార్తె అయిన కైకేయిని వివాహము చేసుకోవాలని నిర్ణయానికి ముందు కేకయరాజు ఒక షరతు విధించారు. నా కుమార్తెకు కలిగిన సంతానానికి పట్టాభిషేకము చేస్తానని అంగీకరిస్తేనే నా కుమార్తెను కన్యాదానము చేస్తానని అన్నారు. ఈ ప్రతిపాదనను దశరథ మహారాజు చాలా ఆనందంగా అంగీకరించారు. తరువాత పుత్రకామేష్ఠి యాగము ఫలితంగా దశరథ మహారాజుకు 4 కుమారులు కలిగారు. తండ్రి కోరిక ప్రతిపాదనను వమ్ము చేయకూడదని, తండ్రికి కీర్తి గౌరవము కలిగింపచేయాలని భావించింది రాణి కైకేయి. అందుచేతనే అంతేకాదు, భర్త అయిన దశరథుని సత్యవాక్య పరిపాలనలో నిలపాలని కూడా కైకేయి యొక్క సంకల్పము. ఇటు భర్త దశరథ మహారాజు, అటు తండ్రి కేకయరాజుల మాటలను అసత్యము చేయరాదని, వాళ్లలో ఎవరికి అపకీర్తి కలగకూడదని అనే మహాదృఢ సంకల్పంతోనే భర్తను తనకు ఇచ్చిన వరాలను 2 2 కోరికలుగా కోరింది. శ్రీరాముని అరణ్యవాసము, భరతుని పట్టాభిషేకము. ఇది తండ్రి సంకల్పాన్ని, భర్తను సత్యవాక్య పరిపాలనలో ఉంచాలన్నదే కైకేయి యొక్క ఉద్దేశ్యము. సత్యసాయి భగవానుడు అంటారు, కైకేయికి సలహా ఇచ్చి 2 కోరికలు కోరమని చెప్పింది శ్రీరాముడే. రాక్షస సంహారము నిమిత్తము నేను అరణ్యానికి వెళ్ళటానికి నీవు సహకరించమని, అపవాదులు వచ్చినా అపకీర్తి వచ్చినా నీవు వెనుకాడవద్దు అని చెప్పింది శ్రీరాముడే అంటారు. భరతుని కంటే శ్రీరాముడంటేనే ఎక్కువ ప్రేమ, ఇష్టము. ఇలా కోరినందుకు గాను లక్ష్మణుడు తండ్రి దశరథుడిని విమర్శించినట్టు రామాయణ కావ్యములో ఉన్నది. కాని లక్ష్మణుడు తండ్రిని ఏమీ అనలేదు అంటారు సాయిరాముడు. ఇక పితృవాక్య పరిపాలన చేసినది మరో మహాశయులు పరశురాముడు. జమదగ్ని రేణుకాదేవిల 5వ సంతానము. ఒక రోజున సంధ్యావందనము, అర్చనాది కార్యక్రమాల నిమిత్తము అర్ఘ్యము తీసుకురావటానికి నదీ తీరానికి వెళ్ళిన రేణుక అక్కడ అన్య పురుషుడిని చూసి మనోవికారము పొందినదని తెలుసుకున్న జమదగ్ని తన కుమారులను పిలిచి తల్లి శిరస్సు ఖండించమన్నాడు. మొదటి 4 సంతానము తల్లి శిరస్సును ఖండించటానికి నిరాకరించారు. చివరివాడైన పరశురాముడు తండ్రి చెప్పినట్లుగా తల్లి శిరస్సును ఖండించాడు. మెచ్చుకున్న తండ్రి, నీకు ఏమి కావాలి అని అన్నారు. మా అమ్మ తిరిగి బ్రతకాలి, నా 4 సోదరులు తిరిగి బ్రతకాలి అన్నారు పరశురాముడు. పరశురాముడు కోరిన విధంగా జమదగ్ని శర్మ భార్యను పిల్లలను తిరిగి బ్రతికించారు. తండ్రి ఆజ్ఞను పాటించి మహాకీర్తిని గడించిన మహనీయులు శ్రీరామచంద్రమూర్తి, అలాగే మహాసాధ్వీమణి సీతాదేవి,
మహారాణి కైకేయి, మహానుభావుడు పరశురాముడు చిరకీర్తిని పొందారు. జై సాయిరాం.